మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి పురస్కరించుకుని స్థానిక మెదక్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం, రజక సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన నాయకురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసిన వీరవంత చాకలి ఐలమ్మ అని ఈ సందర్భంగా కొనియాడారు. చాకలి ఐలమ్మను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జి పంజా విజయ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మెట్టు గంగారం, రజక సంఘం జిల్లా నాయకులు సంగు స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంకోజు దామోదర్, శంకర్ గౌడ్, పోచమల్ల గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా రజక సోదరులందరికీ, అదేవిధంగా బీసీ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా భూమి కోసం, ముక్తి కోసం అని చెప్పేసి ఆ రోజు వీరవనిత చాకలి ఐలమ్మ గలమెత్తి ఆ రోజు ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటకు రాని సమయంలోనే ఒక విరోచిత పోరాటం చేసినటువంటి వీర మహిళ చాకలి ఐలమ్మ గారు. నిజంగా కూడా ఈరోజు మనము 33% రిజర్వేషన్ అని లేడీస్ గురించి కలలు కంటున్నాము. కానీ ఆ రోజు ఇంత ధైర్యంగా కుటుంబం నుంచి బయటకు వచ్చి రజాకారులకు వ్యతిరేకంగా, అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొని తన వీరత్వాన్ని ప్రదర్శించినటువంటి వీర మహిళ చాకలి ఐలమ్మ గారు. ఈరోజు ఉన్నటువంటి యువతకు, అదేవిధంగా లేడీస్కు కూడా నిజంగా స్ఫూర్తిదాయకం. ఈరోజు చిన్న చిన్న విషయాలకు కూడా మనస్తాపం చెంది మనము ప్రాణాలను అర్పిస్తున్నాం. అంటే ఈరోజు చాకలి ఐలమ్మ గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న విషయాలకే మనం మనస్తాపం చెంది ఎదుగుతున్నాము. కానీ ఆ రోజు దేశం కోసం, ధర్మం కోసం, అదేవిధంగా బానిసంఖ్యల విముక్తి కోసం పోరాడినటువంటి వనిత ఆ రోజు ఏ విధంగా సమాజానికి ముందొచ్చి కొట్లాడిందో, ఆమె ధైర్య సాహసాలు ఏంటో, అదేవిధంగా మనకు ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత ఏందో గుర్తు చేసుకోవాల్సినటువంటి ఈ తరానికి ఆమె ఒక దిక్సూచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీసీలకు అన్ని రకాలుగా తొక్కవేయబడుతున్నది. రాజ్యాధికారంలో కూడా బీసీలకు అవమానం జరుగుతుందని చెప్పి విషయం కూడా చెప్పుకోవాలి. నిన్న ఆర్ కృష్ణయ్య గారు కూడా రాజ్యసభకు రాజీనామా చేసి బీసీల గురించి నేను పోరాటం చేస్తానని చెప్పి ముందుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే కాలంలో బీసీల ఐక్యత వర్ధిల్లాలి, అదేవిధంగా బీసీలకు కూడా రాజ్యాధికార దిశగా పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బీసీ సంఘాల నాయకులకు, అదేవిధంగా రజక సంఘాల నాయకులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణలో ఆనాడే 1940 ప్రాంతంలో సాయుధ పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారి జయంతి 128వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియడం జరిగినది. ఆ సందర్భంలోనే అప్పుడు అణగారిన కుటుంబాలు, అప్పుడు భూస్వాముల పెత్తందారులు, తర్వాత రజాకరుల పరిపాలనలో మరి భూమి కోసం, ముక్తి కోసం ఆమె ఎన్నో పోరాటాలు చేసిన వీరవనిత ఆమె చాకలి ఐలమ్మ గారు. ఆమెను జయంతి సందర్భంగా కానీ, వర్ధంతి సందర్భంగా కానీ మనందరి బాధ్యత గుర్తు చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అదృష్టంగా భావించాలి. మరి ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి చాకలి ఐలమ్మ గారి జయంతి కార్యక్రమాలు కానీ, వర్ధంతి కార్యక్రమం కానీ ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అధికారికంగా ప్రకటించినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఇలాంటి వీరవనితలను, మహానేతలను, మహాయోగులను వాళ్ళను మనం గుర్తు చేసుకోవడం ధన్యంగా భావించడం జరిగింది. ఆమె బాటలోనే ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. జై బీసీ, జై జై బీసీ. మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం మరియు రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చాకలి ఐలమ్మ జయంతిని ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా
నిర్వహిస్తుంది కాబట్టి శుభాకాంక్షలతో పాటు మరి ఐలమ్మ కానీ ఇంకా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కూడా రేపే ఉంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి బీసీలు మరియు అన్ని బీసీలో ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా గతంలో వాళ్ళు పూలే గారు కానివ్వండి, ఇంకా అనేకమైన దొడ్డి కొమరయ్య కానివ్వండి, చాలామంది మేధావులు త్యాగమూర్తులు మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన గ్రామాల కోసం త్యాగం చేసి వాళ్ళు చచ్చిపోయినా ఈ సమాజం ఇంకా మేల్కోకపోతే ఇంకెన్నడు అని చెప్పేసి నేను ఈ బీసీ సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఈ రాబోయే 28 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీలకు అతీతంగా మన రాజ్యం మనం స్థాపించుకొని మన ప్రజల పరిపాలన మనం చేసుకున్న నాడే నిజమైన నివాళి అని చెప్పేసి వారికి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ జై బీసీ, జై బీసీ. ఈరోజు రామంపేట పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి జరుపుకోవడం చాలా ఆనంద విషయం. ఎందుకంటే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దేశ్ముఖ్ పటేళ్లను ఎదిరించి ఎన్నో వేల మందికి లక్షల ఎకరాలు భూదానం, భూ పంపిణీ చేసిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ముందుండి అలా కుటుంబముల మీద అత్యాచారాలు మరియు కేసులు పెట్టి జైల్లో ఉంచిన వాళ్లకు భయపడకుండా మన కమ్యూనిస్టు మార్గంలో పోయి ఎంతోమంది పేదలకు భూమి పంపిన మన వీర వనితను ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించి ఇక్కడ హైదరాబాద్లో డిగ్రీ యూనివర్సిటీకి మన ఐలమ్మ పేరు పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. గత ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా మన ఐలమ్మ చరిత్రను పాఠ్యపుస్తకాలు ఎక్కించడం కూడా హర్షించదగ్గ విషయం, అధికారికంగా చేయడం కూడా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో మన బీసీ సంఘం పెద్ద మనిషి గంగన్న గారు, అలాగే దామోదరన్న గారు, నిజాంపేట అధ్యక్షులు బీసీ అధ్యక్షులు గారు, మా రజక కులస్తులు మన బీజేపీ నాయకులు శంకరన్న గారు, మా రజక కులస్తులు టౌను కిషన్ అన్న గారు అందరూ పాల్గొన్నందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై రజక, జై రజక.